ఆమె ప్రేమ కోసం డెవిల్తో ఒప్పందం. చివరికి ఏం జరిగింది? ఒక అబ్బాయి తన ప్రేమ కోసం డెవిల్తో ఒప్పందం చేసుకున్నాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఇది ఒక ప్రేమ కథ కాదు. ఇది ఒక త్యాగం, ఒక బాధ, ఒక నిర్ణయం. చివరికి ఏమైందంటే మీ కళ్ళలో నీళ్లు వస్తాయి. ఒక చిన్న పట్టణం, అక్కడ ఒక అబ్బాయి, సింపుల్ లైఫ్, పెద్దగా డ్రీమ్స్ లేవు, కానీ మంచి మనసు. ఒకరోజు అతని జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె నవ్వితే అతని ప్రపంచం వెలిగిపోయింది. మెల్లగా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. వాళ్ళు కలిసి టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టారు. చిన్న చిన్న విషయాల్లో ఆనందం, రోడ్డు మీద నడవడం, చిన్న టీ షాప్ దగ్గర కూర్చోవడం. ఆ ప్రేమ చాలా ప్యూర్. ఒకరోజు అబ్బాయి చెప్పాడు, "నువ్వు లేకపోతే నేను లేను." ఆమె నవ్వింది. ఒకరోజు ఆ అమ్మాయి అకస్మాత్తుగా బలహీనంగా పడిపోయింది. హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్ చెప్పాడు, ఆమెకి ఒక సీరియస్ వ్యాధి ఉంది, ఎక్కువ రోజులు లేవు. అబ్బాయి గుండె ఆగిపోయినట్టయింది. అతను ఏడవడం మొదలుపెట్టాడు. ఆమె లేకుండా నేను ఎలా బ్రతుకుతాను? ఒక రాత్రి అతను ఒంటరిగా రోడ్డుపై కూర్చుని ఏడుస్తున్నాడు. అప్పుడప్పుడే చీకట్లో ఒక వాయిస్, "నువ్వు ఆమెను కాపాడాలనుకుంటున్నావా?" అతను చూశాడు. ఒక డెవిల్, ఎర్రకళ్ళు, చీకటి రూపం. అతను భయపడ్డాడు. డెవిల్ చెప్పాడు, "నీ జీవితంలో ఉన్న అన్ని సంతోషాలను నాకిస్తే ఆమెను నేను బ్రతికిస్తాను." అబ్బాయి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఓకే, అంతే, ఓకే, అంతే, ఒప్పందమైపోయింది. కొన్ని రోజుల్లో ఆ అమ్మాయి కోలుకోవడం మొదలుపెట్టింది. అబ్బాయి సంతోషించాడు, కానీ ధీరేగా. అతని జతని జీవితంలో అన్నీ చెడిపోవడం మొదలైంది. జాబ్ పోయింది, ఫ్రెండ్స్ దూరమయ్యారు, అతను ఒంటరిగా మారిపోయాడు. ఒకరోజు ఆ అమ్మాయి నిజం తెలుసుకుంది. "నువ్వు ఇలా ఎందుకు చేశావు?" అతను నవ్వుతూ, "నువ్వు బ్రతికితే చాలు." ఆమె ఏడ్చింది. ఆమె డెవిల్ని పిలిచింది, "నా జీవితాన్ని తీసుకో, అతనికి సంతోషమివ్వు." డెవిల్ నవ్వాడు, "మీ ప్రేమ నిజమైనది." అంతే, అన్నీ మామూలయ్యాయి. నిజమైన ప్రేమ అంటే సాక్రిఫైస్ కాదు, ఇద్దరూ కలిసి బ్రతకటం. వీడియో చూస్తున్నాడు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా చిన్న ఛానల్, మీ ఒక్క సబ్స్క్రైబ్ ద్వారా